హలో గైస్, వెల్కమ్ టు క్రిష్ స్టడీస్. నా పేరు ఉదయ్ కుమార్. ఓకే గైస్, ఈ వీడియోలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లోని ఎక్సర్సైజ్ 4.1 లోని ఫస్ట్ ప్రాబ్లం అనమాట. ఓకే గైస్, దీంట్లో మొత్తం 6 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో మొత్తం 6 క్వశ్చన్స్ చెప్పడం జరుగుతుంది. అంటే ఫస్ట్ క్వశ్చన్ లోని 6 ప్రాబ్లమ్స్ ఉంటాయి. సేమ్ ఈక్వేషన్ ఇస్తే మనం క్వాడ్రాటిక్ ఈక్వేషనా లేదా దాన్ని అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చేంజ్ చేసి చేయాలి. ఓకే గైస్, దానికంటే ముందర మీరు ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ లో క్రిష్ స్టడీస్ అని టైప్ చేయండి. మీకు ఖచ్చితంగా నోట్స్ అవైలబుల్ గా ఉంటుంది. అలాగే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే గైస్, అలాగే మీకు పాలిటెక్నిక్ కూడా చెప్పడం జరుగుతుంది మన యూట్యూబ్ ఛానల్లో. మీరు ఖచ్చితంగా ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. ఓకే గైస్, ఇంకా ఎక్సర్సైజ్ 4.1 లోని ఫస్ట్ క్వశ్చన్ లోని ఫస్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం. ఓకే గైస్, ఇక్కడ చూడండి మనకి ఇచ్చిన ఈక్వేషన్ చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషనా లేదా అనేది చెక్ చేయాలి. అంటే మనకి ఇచ్చిన ఇక్కడ ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషనా కాదా అని చెక్ చేయాలి. ఓకే గైస్, ఇక్కడ చూడండి ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3. ఇక్కడ చూడండి ఎక్స్ ప్లస్ 1 మనకి ఫార్ములా చెప్పడం జరిగింది. ఏ ప్లస్ బి ఏ ఫార్ములా ఉంది, అది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఫార్ములా ఏంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఓకే, అర్థమైందా? అంటే ఈ ఫామ్ లో ఉంది. ఇప్పుడు ఏ బదులు ఎంత ఉన్నట్టు ఎక్స్, బి బదులు ఎంత ఉంది 1 హోల్ స్క్వేర్. ఈ ఫామ్ లోకి చేంజ్ చేయాలి. ఓకే, చేంజ్ చేద్దాం. సొల్యూషన్ ఇక్కడ చూడండి ఏ ఫామ్ లో ఏ స్క్వేర్ అంటే గివెన్ ద ఈక్వేషన్ ఏముంది? ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3. ఈ ఫామ్ లోకి చేంజ్ చేయాలి. ఇప్పుడు ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ 2ab కదా. 2a ఎంత మనకి ఎక్స్, బి ఎంత 1 ఈక్వల్ టు ఈ ఫామ్ లోకి చేంజ్ చేసేసినాం. అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా నుంచి దీనికి చేంజ్ చేసినాం. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ బ్రాకెట్ పక్కన ఉంటే నంబర్ ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయాలి. 2 ఇంటూ ఎక్స్ 2x మైనస్ 2 3 6. ఇప్పుడు మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావాలంటే ఫస్ట్ ఎలా ఉండాలి? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈ ఫామ్ లో ఈక్వల్ టు 0. ఈ ఫామ్ లో ఉండాలి. ఈ ఫామ్ లో ఉంటేనే మనం వాటిని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. ఓకే, ఏ నాట్ ఈక్వల్ టు 0. ఎప్పుడు ఏ అనేది 0లో ఉండకూడదు. బి అన్నా ఉండొచ్చు, సి అన్నా ఉండొచ్చు, కానీ ఏ ఎప్పుడు 0 ఉండకూడదు. అంటే ఎక్స్ స్క్వేర్ నీకు ఖచ్చితంగా వస్తేనే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. ఓకే, అర్థమైందా? అంటే ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ రావాలి మనకి. ఎక్స్ స్క్వేర్ వస్తేనే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ ఎక్స్ కాన్స్టెంట్ నంబర్ రాకపోయినా మనం దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనొచ్చు. ఎందుకు? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఖచ్చితంగా పవర్ 2 ఉండాలి. అలాంటి వాటిని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. ఓకే ఓకే, ఎక్స్ స్క్వేర్ ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే ఆన్సర్ ఎంత 1 ప్లస్ 2 1 2x ఎక్స్ ఉంది కాబట్టి ఈక్వల్ టు 2x మైనస్ 6. ఇప్పుడు చూడండి ఎక్స్ స్క్వేర్ అలాగనే రాసుకుందాం. ఇక్కడ ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ తర్వాత ఏం రావాలి మనకి? ఎక్స్ రావాలి. ఇక్కడ చూడండి ప్లస్ 2x, ఇక్కడ ప్లస్ 2x యూతలకు వస్తే ఏమవుతుంది? మైనస్ 2x. ఇక్కడ చూడండి ప్లస్ 1, ఇది మైనస్ 6 యూతలకు వస్తే ఏమవుతుంది? ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ చూడండి 2x లో కల్లా 2x పోతే ఆన్సర్ ఎంత ఉంది? 0 ఉంటుంది. ఇంకా మిగిలినది ఏంటి? 1 ప్లస్ 6 ప్లస్ 1 ఎంత అవుతుంది? 7 ఈక్వల్ టు 0. ఇది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని ఎందుకంటాం? ఎందుకంటే పవర్ 2 ఉంది కాబట్టి అది ఖచ్చితంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. డిగ్రీ మనకి పవర్ 2 ఉంటే అది ఖచ్చితంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇక్కడ బి అనేది బిఎక్స్ లేదు అంటే ఇక్కడ 0 వచ్చింది అదంతా. ఓకే, అంటే ద గివెన్ ఈక్వేషన్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే గైస్, అర్థమైంది కదా? మనం ఈ ఫామ్ ఈ మొత్తం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లకి చేంజ్ చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం సొల్యూషన్ ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఈక్వల్ టు ఇక్కడ ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయండి. మైనస్ కాబట్టి 2 3 6 మైనస్ 6 అవుతుంది. మైనస్ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. 2 ఇంటూ ఎక్స్ 2x. ఓకే, అర్థమైంది కదా? 2x. నెక్స్ట్ ఫస్ట్ ఏముండాలి మనకి? ఎక్స్ స్క్వేర్ ఉండాలి. ఎక్స్ స్క్వేర్ ఇక్కడ మైనస్ 2x, ఇక్కడ చూడండి ప్లస్ 2x యూతలకు వస్తే ఏమవుతుంది? మైనస్ 2x. ఇది మైనస్ 6 యూతలకు వస్తే ఏమవుతుంది? ప్లస్ 6 ఈక్వల్ టు 0. మళ్ళా ఎక్స్ స్క్వేర్ మైనస్ నంబర్ మైనస్ నంబర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలి? మైనస్ గుర్తుపెట్టి అవన్నీ కూడాలి. మైనస్ గుర్తుపెట్టి 2x ఏమవుతుంది? 4x అవుతుంది. ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఇంకంతే ఆన్సర్. ఇక్కడ చూడండి మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ ఉంది, తర్వాత ఎక్స్ ఉంది, తర్వాత కాన్స్టెంట్ నంబర్ ఉంది. ఓకే, అంటే ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే గైస్, నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే గైస్, థర్డ్ ఫోర్త్ ప్రాబ్లం అన్నమాట. ఇక్కడ చూడండి
solution. Given the equation ఏముంది మనకి x minus 2 into x plus 1 equal to x minus 1 into x plus 3. ఇప్పుడు బ్రాకెట్ పక్కన ఉన్న ఇక్కడ చూడండి ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి ఇంటూ చేయాలి. ఇట్లా మీకు ఆరోలు వేసుకోండి, కొంచెం గుర్తుంటది. ఓకే, x ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇక్కడ చూడండి x ఇంటూ 1, ఎక్స్ 1తో ఏది ఇంటూ చేస్తే మనకు అదే నెంబర్ వస్తుంది. ఇక్కడ చూడండి మైనస్ ఇంకోటి మైనస్ 2 ఇంటూ ఎక్స్, 2x. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ 2 1 జా 2. ఇక్కడంతా ఈ తప్పులు చేసేది ప్రాబ్లమ్స్ లో ప్లస్ మైనస్ అర్థం కాకుండా చూడండి. ఓకే, అదొక్కటి చూసుకోండి. ఇక్కడ చూడండి x ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్, మళ్ళా ప్రతి ఒక్క నంబర్ ప్లస్ లో ఉంది కాబట్టి 3x ప్లస్ మైనస్ x 1 జా x ప్లస్ ఇంటూ మైనస్ 1 3 జా 3. ఓకే, ఇప్పుడు మొత్తము ఫస్ట్ ఎక్స్ స్క్వేర్లను పక్కకి నంబర్లను పక్కకి చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి మనం క్యాన్సిలేషన్ కూడా చేయొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, ఇంకా మిగిలినది రాయండి. ఎక్స్ ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ కూడా ప్లస్ ఎక్స్, యూతలకు వస్తే ఏమవుతుంది, ఇక్కడ మైనస్ ఎక్స్ ఉంది, యూతలకు వస్తే ఏమవుతుంది ఎక్స్ అవుతుంది. ఓకే, తర్వాత 2x, ఇక్కడ 3x, యూతలకు వస్తే మైనస్ 3x. ఓకే, తర్వాత మైనస్ 2 ప్లస్ 3, ఎందుకు ఇక్కడ మైనస్ కాబట్టి యూతలకు వస్తే ప్లస్ అవుతుంది, ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x అవుతుంది. గుర్తుపెట్టుకోండి ఎందుకు 2x అవుతుంది అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అవుతుంది. అదే ఎక్స్ ప్లస్ ఎక్స్ ఏమవుతుందంటే 2x అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి ఇది ఇంటూ చేసినప్పుడే మనకు స్క్వేర్ అవుతుంది. ప్లస్ లో ఉన్నప్పుడు మాత్రం మామూలుగా ఎన్ని ఎక్స్లు ఉన్నాయి ఎన్ని వైలు ఉన్నాయో రాసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి ఎక్స్ ప్లస్ ఎంత 2x మైనస్, ఇక్కడ చూడండి మైనస్ నంబర్ మైనస్ 3 ఒక 2 5x. ఇక్కడ చూడండి బిగ్ సింబల్ ఏముంది 3 లోకల్ 2 పోతే ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ చూడండి 2x లోకల్ 5x పోతే ఆన్సర్ ఎంత వస్తుంది మనకి మైనస్ 3x. ఇక్కడ చూడండి 2 లోకల్ 3 పోతుంది, చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ పోదు కాబట్టి 3x ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ చూడండి మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చిందా, రాలేదు. ఎందుకు మనకి స్క్వేర్ ఉండాలి. ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే స్క్వేర్ ఉండాలి, అంటే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అంటే దేర్ఫోర్ ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఏ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే గైస్, నెక్స్ట్ ప్రాబ్లం ఫోర్త్ది సేమ్. ఇప్పుడు దీన్ని కూడా ఎలా చేస్తాము, దీన్ని కూడా అలాగనే చేయాలి. బ్రాకెట్ పక్కన ఉంటే ప్రతి ఒక్క నెంబర్ని ఇంటూ చేయాలి. ఓకే, ఎక్స్ ఇంటూ 2x స్క్వేర్, ఎందుకు ఇక్కడ 2 అలాగే ఉంటుంది. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఓకే, మళ్ళా ఎక్స్ ఇంటూ ప్లస్ ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ అవుతుంది. ఇప్పుడు చూడండి మళ్ళీ ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయండి. మైనస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 3 2 జా 6x ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 1 జా 3 ఈక్వల్ టు ప్రతి ఒక్కదాన్ని మళ్ళీ ఇంటూ చేయండి. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ ఎక్స్ 5x. ఓకే, అర్థమైంది. బ్రాకెట్ తో ఉన్నదాన్ని ప్రతి ఒక్కదాన్ని మనం ఇంటూ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, 2x స్క్వేర్ ఫస్ట్ మనకి ఇక్కడ ప్లస్ చేసిన యూతల కోసం ఏమవుతుంది మైనస్ ఎక్స్ స్క్వేర్. అంటే ఫస్ట్ ఎప్పటికన్నా గుర్తుపెట్టుకోండి ఎక్స్ స్క్వేర్లు, తర్వాత ఎక్స్ కాన్స్టెంట్ నంబర్లు, తర్వాత కాన్స్టెంట్ నంబర్లు రాసుకోవాలి. ఓకే, అర్థమైందా. 2x స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్లు రాసుకుందాం. ఇక్కడ ప్లస్ ఎక్స్ మైనస్ 6x, ఇక్కడ 5x యూతలకు వస్తే మైనస్ 5x, ఇక్కడ ప్లస్ 3 మైనస్ 3 ఉంది ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ 2x స్క్వేర్ లెక్కలో ఒక ఎక్స్ స్క్వేర్ అవుతాయి, ఎక్స్ స్క్వేర్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి మొత్తం ఇక్కడ చూడండి మైనస్ నంబర్ ఉన్నప్పుడు ఏం చెప్పినాను 6 ఒక 5 11x కదా, అంటే ప్లస్ x మైనస్ ఎంత అవుతుంది 11x అవుతుంది, మైనస్ 3 ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి మళ్ళీ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ చూడండి x 11x అంటే తీసేసేయండి, బిగ్ సింబల్ ఏముంది మైనస్ 10x మైనస్ 3 ఈక్వల్ టు 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో సరిపోయింది. ఎక్స్ స్క్వేర్ ఉంది, తర్వాత కాన్స్టెంట్ నెంబర్ ఉంది, తర్వాత నంబర్ ఉంది. ఓకే, అంటే గివెన్ ద ఈక్వేషన్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే గైస్, నెక్స్ట్ ప్రాబ్లం. ఇక్కడ చూడండి సేమ్ మళ్ళీ బ్రాకెట్ పక్కన ఉన్నదాన్ని ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయాలి. 2x ఇంటూ ఎక్స్ అంటే ఏమవుతుంది 2x స్క్వేర్
ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ చూడండి ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్. అదే ఎక్స్ ప్లస్ ఎక్స్ ఏమవుతుంది 2x అవుతుంది. ఓకే అర్థమైందా? ఇక్కడ చూడండి 2 అలాగనే రాసుకున్నాం. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది 2x స్క్వేర్. ఓకే ఓకే గైస్ మళ్ళీ ఇప్పుడు మైనస్ ఇక్కడ చూడండి 2 3 జా 6 ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్. మళ్ళీ ఇప్పుడు ఈ నంబర్ తో అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ నంబర్ తో చేయాలి. మైనస్ ఇంటూ 1 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్. 1 తో ఏది ఇంటూ చేస్తే అదే వస్తుంది కాబట్టి 1 ఇంటూ ఎక్స్ ఎక్స్. మైనస్ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. 1 3 జా 3. మళ్ళీ సేమ్ ఇది కూడా అలాగనే చేయాలి. ఈక్వల్ టు కాబట్టి ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్. మళ్ళీ ఎక్స్ ఇక్కడ మైనస్ కాబట్టి ఎక్స్ ఇంటూ 1 మైనస్ ఎక్స్. ఓకే మళ్ళీ ఇప్పుడు 5 తో చేయాలి. 5 ఇంటూ ఎక్స్ ఇక్కడ ప్లస్ కాబట్టి 5x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 1 జా 5. ఓకే ఇక్కడ ప్లస్లు మైనస్లు కొంచెం ఒక క్లియర్ గా చూసుకోండి. ఓకే ఇక్కడ చూడండి ఫస్ట్ ఏమండాలి మనకి ఎక్స్ స్క్వేర్ లో పక్కకి రాయండి 2x స్క్వేర్. ఇక్కడ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇవతలకి వస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్. తర్వాత ఎక్స్ స్క్వేర్ రాయండి మైనస్ 6x మైనస్ ఎక్స్. ఇక్కడ చూడండి ఇక్కడ మైనస్ ఎక్స్ ఇవతలకి వస్తే ఏమవుతుంది ప్లస్ ఎక్స్. ఓకే తర్వాత ఇక్కడ 5x ఇవతలకి వస్తే మైనస్ 5x. ఓకే తర్వాత నంబర్లు ప్లస్ 3. తర్వాత ఇక్కడ మైనస్ 5 ఇవతలకి వస్తే ప్లస్ 5 ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం వీటిని అన్నిటిని క్లియర్ చేయాలి. ఏం లేదు ఫస్ట్ ఈ ఈక్వేషన్ అలాగనే రాసుకుంటాం. ఇవన్నీ ప్లస్లు నంబర్లన్నో పక్కకి ఎక్స్లన్నో పక్కకి చేంజ్ చేసుకోవాలి. 2x స్క్వేర్ లోపల ఎక్స్ స్క్వేర్ పోతే ఎక్స్ స్క్వేర్ అంటే ఇక్కడ 2 ఎక్స్ స్క్వేర్ లోపల ఒక ఎక్స్ స్క్వేర్ పోతే ఎంత ఉంటుంది ఒక ఎక్స్ స్క్వేర్ మిగులుతుంది ఎక్స్ స్క్వేర్. తర్వాత ఇక్కడ చూడండి మైనస్ నంబర్ మైనస్ మైనస్ 6x ఒక ఎక్స్ 7x. తర్వాత ఇక్కడ చూడండి బిగ్ సింబల్ ఏముంది మనకి రెండింటికి ఇది ఉంది అంటే మైనస్ 5x లో కల్లా ఒక ఎక్స్ పోతే 4x ప్లస్ ఇక్కడ 5 ఒక 3 8 ఈక్వల్ టు 0. మళ్ళీ ఇంకా చేసేది ఉంది ఎక్స్ స్క్వేర్. దీంట్లో ఇక్కడ మైనస్ నంబర్ మైనస్ ఉన్నప్పుడు మైనస్ నంబర్ గుర్తుపెట్టి ఈ రెండు కూడాలి. 7 ఒక 4 11 ఎక్స్ ప్లస్ 8 ఈక్వల్ టు 0. మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చిందా లేదా? ఎక్స్ స్క్వేర్ ఉంది ఎక్స్ ఉంది తర్వాత కాన్స్టెంట్ నెంబర్ ఉంది అంటే గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం సేమ్ ఇక్కడ చూడండి ఇది ఆల్రెడీ సింప్లిఫికేషన్ ఉంది కాబట్టి సేమ్ అలాగనే రాసుకుందాం. ఓకే ప్లస్ 1 ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా మనకు చెప్పడం జరిగింది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. కొందరు మైనస్ 2ab ఇక్కడ మధ్యలో రాసుకుంటారు. ఎలా రాసుకున్నా పర్లేదు. ఓకే ఇక్కడ చూడండి ఫస్ట్ ఏ బదులు ఏమన్నట్టు మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే ఆన్సర్ ఎంత 4. ఓకే మైనస్ 2 ఏ ఎంత ఎక్స్ బి ఎంత 2. ఓకే ఇప్పుడు సింప్లిఫికేషన్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4. ఇక్కడ చూడండి 2 2 జా 4 అంటే మైనస్ 4x కదా. ఇప్పుడు ఎక్స్ తర్వాత ఏం చేయాలి ఎక్స్ స్క్వేర్ నంబర్లను పక్కకి కాన్స్టెంట్ నంబర్లను పక్కకి ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ప్లస్ ఎక్స్ స్క్వేర్ యూతలకు వస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే ఇక్కడ మనకి ఇక్కడనే అర్థమవుతుంది ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ ఉంది అంటే ఖచ్చితంగా ఇది నాట్ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లోకి వస్తుంది. చూడండి 3x ఇక్కడ మైనస్ 4x యూతలకు వస్తే ఏమవుతుంది ప్లస్ 4x. తర్వాత నంబర్లు ప్లస్ 1 ఇక్కడ ప్లస్ 4 యూతలకు వస్తే మైనస్ 4 ఈక్వల్ టు 0. ఓకే ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ లోపల ఎక్స్ స్క్వేర్ అయితే 0 ప్లస్. ఓకే తర్వాత ఇక్కడ చూడండి 3x 4x ఒక 3x 7x. ఇక్కడ బిగ్ సింబల్ ఏముంది మైనస్ కాబట్టి మైనస్ 4 లో కల్లా 1 పోతే 3 ఈక్వల్ టు 0. ఇది కూడా మనకి నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే గివెన్ ఈక్వేషన్ ఈజ్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే ఓకే సెవెంత్ ప్రాబ్లం. ఓకే సెవెంత్ ప్రాబ్లం ఎయిత్ ప్రాబ్లం. ఓకే ఓకే ఇక్కడ చూడండి ఎక్స్ ప్లస్ 2 హోల్ క్యూబ్ ఈక్వల్ టు 2x ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. ఇక్కడ చూడండి మనకి ఏ ఫార్ములా ఉంది ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఉంది. మనకి ఫార్ములా చెప్పడం జరిగింది మనం ఎగ్జాంపుల్ 2 ఇంట్రడక్షన్ పార్ట్ తర్వాత ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏంది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి కదా. ఓకే మనకు ఫార్ములా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ ఫార్ములా చేంజ్ చేయాలి మనం దీన్ని. ఓకే చేంజ్ చేద్దాం. సొల్యూషన్
ఇక్కడ చూడండి ఫస్ట్ ఏంది ఏ క్యూబ్ అంటే ఎక్స్ బదులు ఏమన్నట్టు ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఇక్కడ చూడండి ఏ క్యూబ్ ఫస్ట్ ఏంది ఏ క్యూబ్ అంటే ఎక్స్ క్యూబ్, తర్వాత ఏంది బి క్యూబ్ అంటే 2 క్యూబ్. ఓకే ఫస్ట్ మనం అన్ని చేసుకుని తర్వాత లెక్క చేద్దాం. ఓకే ప్లస్ 3ab 3 ఇక్కడ చూడండి ఫార్ములాలో 3 అలాగనే పెట్టండి. ఏ ఎంత మనకి ఎక్స్ ప్లస్ ఇంటూ బి ఎంత మనకి 2 తర్వాత ఇంటూ ఏ ప్లస్ బి ఏ ఎంత మనకి ఎక్స్ ప్లస్ బి ఎంత 2. ఓకే ఇడికి అయిపోయింది. మళ్ళీ సెకండ్ ఇది ఇక్కడ చూడండి 2 ఉంది 2 ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ క్యూబ్ అవుతుంది. ఓకే ఇక్కడ క్యూబ్ అవుతుంది. మీకు ఫార్ములా కావాలంటే ఇక్కడ చూడండి ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్. ఓకే మీ నోట్స్ లో రాసుకోండి ఫార్ములాస్. ఓకే తర్వాత ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయాలి కాబట్టి ఇప్పుడు దీంతో అయిపోయింది. 2 మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 2x అవుతుంది. ఓకే 1తో ఏదైతే ఇంటూ చేస్తామో అదే అవుతుంది. ఓకే ఎక్స్ క్యూబ్ ప్లస్ ఇక్కడ 2 క్యూబ్ ఆన్సర్ ఎంత 8 అంటే 2 ని 3 టైమ్స్ ఇంటూ చేయాలి. 2 ఇంటూ 2 ఇంటూ 2 2 2 జా 4 4 2 జా 8 ప్లస్ ఇక్కడ 3 2 జా 6x మళ్ళీ బ్రాకెట్ పక్కన x ప్లస్ 2. ఓకే ఈక్వల్ టు 2x క్యూబ్ మైనస్ 2x. ఓకే తర్వాత ఇక్కడ చూడండి x క్యూబ్ ప్లస్ 8 ప్లస్ ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయండి మళ్ళీ బ్రాకెట్ పక్కన 6 x ఇంటూ x స్క్వేర్ ప్లస్ 6 2 జా 12x ఈక్వల్ టు 2x క్యూబ్ మైనస్ 2x. ఇప్పుడు తర్వాత ఏం చేయాలా ఫస్ట్ ఇక్కడ మన క్యూబ్లు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఈ క్యూబ్లను పక్కకి తెచ్చుకున్నాం. x క్యూబ్ మైనస్ 2x క్యూబ్. ఓకే ఇక్కడ చూడండి మళ్ళీ తర్వాత x స్క్వేర్ లో తెచ్చుకుందాం 6x స్క్వేర్ తర్వాత ఇంకా 6x స్క్వేర్ అంటే ఇంకేం లేవు స్క్వేర్ లో ఏం లేవు కాబట్టి ఇంకా నంబర్లు రాసుకుందాం ప్లస్ 12x ఇక్కడ మైనస్ 2x ఇతరులకు వస్తే ప్లస్ 2x. ఓకే తర్వాత ఈ నంబర్ లో రాసుకోవాలి నంబర్ లో ప్లస్ 8 ఒక్కటే ఉంది కాబట్టి 8 ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి ఎక్స్ క్యూబ్ లో కల్లా 2x క్యూబ్ పోతే అంటే ఒక ఎక్స్ క్యూబ్ లో కల్లా 2 x క్యూబ్ లో పోతే ఏమవుతుంది ఒక ఎక్స్ క్యూబ్ ఉంటుంది కదా అంటే మనకి ఏమొస్తుంది మైనస్ వస్తుంది. చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ అయినప్పుడు మైనస్ ఎక్స్ క్యూబ్. ఓకే ప్లస్ ఇక్కడ చూడండి 6x స్క్వేర్ ఒకటే ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ అలాగనే 12x ప్లస్ 2x ప్లస్ 14x ప్లస్ 8 ఈక్వల్ టు 0. మనకి ఇక్కడ ఇంకేం సాల్వ్ చేయనిక లేదు కానీ ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. ఎందుకు మన క్యూబ్ ఉంది ఇది క్యూబిక్ ఈక్వేషన్ అవుతుంది. మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఖచ్చితంగా పవర్ ఎంత ఉండాలి 2 ఉండాలి కానీ ఇక్కడ మనకి ఫస్ట్ క్యూబ్ ఉంది అంటే ఇది నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ద గివెన్ ఈక్వేషన్ is a not quadratic equation is not a quadratic equation. Okay yes last problem అన్నమాట. ఇక్కడ చూడండి x క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1 ఈక్వల్ టు x మైనస్ 2 హోల్ క్యూబ్. ఇక్కడ చూడండి మనకి x మైనస్ 2 హోల్ క్యూబ్ వచ్చింది. ఇది మాత్రం ఈక్వేషన్ లో ఉంది. ఇది x మైనస్ 2 హోల్ క్యూబ్ లో ఉంది. మనకి ఫార్ములా ఏంటంటే మనకి a ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా తెలిసి a క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ బి కానీ ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు ఎలా ఓకే a ప్లస్ a మైనస్ బి హోల్ క్యూబ్ రాసుకోండి మీరు ఖచ్చితంగా a క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab a మైనస్ బి. ఓకే కాబట్టి మైనస్. ఇప్పుడు చూడండి సొల్యూషన్ గివెన్ ద ఈక్వేషన్ x cube minus 4x square minus x plus 1 equal to x minus 2 whole cube. ఓకే ఇప్పుడు చేంజ్ చేద్దాం x cube minus 4x square minus x plus 1 equal to x minus 2 whole cube. ఇప్పుడు చేంజ్ చేయండి x cube అంటే a minus b అన్నమాట ఇది. ఓకే a minus b a cube minus b cube అంటే 2 cube minus 3 a ఎంత మనకి x b ఎంత మనకి 2 ఇంటూ a మైనస్ బి సేమ్ అదే వస్తుంది x మైనస్ 2. ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ చూడండి x క్యూబ్ సేమ్ ఉంది అంటే క్యాన్సిల్ చేసేసండి x క్యూబ్ క్యాన్సిల్ ఇంకా మిగిలినది రాయండి మైనస్ 4x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1 ఈక్వల్ ఇక్కడ చూడండి ఈక్వల్ టు మైనస్ 2 క్యూబ్ ఆన్సర్ ఏమవుతుంది మైనస్ 8 అవుతుంది. ఎందుకు ఇక్కడ స్క్వేర్ ఉంటే మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి మనకు ఖచ్చితంగా మైనస్ వస్తుంది. ఓకే మైనస్ 3 2 జా 6x ఓకే ఇంటూ x మైనస్ 2. ఓకే మళ్ళీ సేమ్ సింప్లిఫికేషన్ చేసుకుంటే వెళ్ళడమే మైనస్ x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1
ఈక్వల్ టు -8. ఇక్కడ చూడండి ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయండి, బ్రాకెట్ పక్కన ఉంది కాబట్టి -6 ఎక్స్ స్క్వేర్. ఓకే, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు దీంతో అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మైనస్ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. 6 2 12 ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్. ఓకే, ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ లను పక్కకి, నంబర్లను పక్కకి, కాన్స్టెంట్ నంబర్లను పక్కకి. ఓకే, -4x². ఇంకో ఎక్స్ స్క్వేర్ ఎక్కడ ఉంది, ఇక్కడ -6x². యూతలకు వస్తే +6x². ఓకే, +6x². తర్వాత -x కదా, -x. మళ్ళీ ఇక్కడ ఎక్కడ ఉంది, -12 ఉంది. అంటే యూతలకు వస్తే ఇక్కడ +12 ఉంది, యూతలకు వస్తే -12. తర్వాత నంబర్ రాయండి, +1. ఇక్కడ -8 యూతలకు వస్తే +8 ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి డైరెక్ట్ ఈక్వేషన్ రాద్దాం. బిగ్ సింబల్ ఏముంది మనకి, ఇక్కడ ప్లస్ ఉంది అంటే +1. 6x² లెక్కలో 4x² అయితే 2x². ఓకే, ఇక్కడ చూడండి మైనస్ నంబరు -13x. ఓకే, అంటే ఒక ఎక్స్ మైనస్ నంబర్ మైనస్ ఉన్నప్పుడు మొత్తం కలపాలి. ఓకే, +9 ఈక్వల్ టు 0. ఇదేంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఎందుకు మనకి ఈక్వేషన్ x² ఉంది, x ఉంది, తర్వాత కాన్స్టెంట్ నంబర్ ఉంది. అంటే ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే గైస్, ఇక్కడతో ఈ వీడియో కంప్లీట్ అయింది. వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటది, కానీ మీరు మొత్తం అంతా స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అలాగే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే గైస్.